చిన్నపిల్లలు, వయోవృద్ధులు, వికలాంగులు ఎవరైనా ఇక్కడ సైడ్ కనుమంది రైలు నిలవాల్సిన అవసరం లేదు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక గోవింద, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక గోవింద. ముక్కోటి ఏకాదశి సందర్భంగా మన మతికర మండలంలోని ఎర్రవెల్లి గ్రామంలో మన రంగనాథ స్వామి ఆలయం ప్రసిద్ధిగాంచినది. ఇది ఆంధ్రప్రదేశ్లోనే ఎంతో ప్రసిద్ధిగాంచినది. ఈయన ఎంతో మహిమలు గలవాడని పూర్వం నుండి పెద్దలు చెప్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతము మా పత్తికొండ ఎమ్మెల్యే గారు కంగారు శ్రీదేవమ్మ గారు అయితేనేమి గుడి డెవలప్ విషయంలో, మరియు మా చైర్మన్ గారు, మరియు ఈవో సారు, మా సర్పంచులు, ఎంపీటీసీలు, వైస్ సర్పంచులు అందరూ గుడి డెవలప్ కోసము సహకరిస్తున్నారు. అందువల్ల గుడి డెవలప్ అవుతుంది. అందువల్ల గ్రామ ప్రజల సహకారంతో కూడా ఎంతో ఉన్నందువల్ల ఈరోజు గుడి చాలా డెవలప్ అయింది. గతంలో కన్నా ఇప్పుడు చాలా గుడి డెవలప్ అయింది. అందువల్ల ఈ మధ్యకర మండల ప్రజలకు, ఈ పత్తికొండ తాలూకు ప్రజలందరికీ రంగనాథ స్వామి మహిమలో ఉండాలని మేము ఆయన ప్రార్థిస్తున్నాము. స్మరణాన పులకించపుడమి, నీ నామ స్మరణాన పులకించపుడమి, పాపాల బ్రోచేటి కరుణాల స్వామి. శ్రీరంగనాథ శ్రీరంగనాథ వైకుంఠ వరదేవ శ్రీరంగనాథ శ్రీరంగ గ్రామము శ్రీ రంగనాథ దేవస్థానం నందు ఈరోజు వైకుంఠ ఏకాదశి భక్తాదుల కోసము షెడ్ నిర్మించడం జరిగినది. పోయిన నెల 23వ తారీఖు రోజు ప్రారంభోత్సవం చేసి ఈ నెల 22, 23కి కంప్లీట్ చేయడమైనది. ఈ షెడ్ నిర్మాణము భక్తాదులకు ఎంతో ఉపయోగంగా ఉంటుందని మేము ఆశిస్తున్నాము. అలాగే మా దేవస్థానం చైర్మన్ గారు గౌడ్, అలాగే పాలక మండలి మరియు గౌరవ సలహాదారులైనటువంటి శ్రీ శ్రీనాథ్ చిట్టన్ అన్నగారు సారథ్యంలో మేము ఈ షెడ్డును దిగ్విజయంగా నిర్మించి భక్తాదులకు తర్వాత రంగనాథ స్వామి వారి సేవకు అంకితం చేస్తున్నామని గర్వంగా చెప్పుకుంటున్నాము.